స్టార్ హీరోలకు కోట్ల రెమ్యునరేషన్లు కానీ పుల్లింగ్ మాత్రం జీరోనా? ఒక హీరో 10 కోట్లు, మరో హీరో 8 కోట్లు. కానీ చాలా మంది హీరోలకు వరుస ఫ్లాపులు. అయినా రెమ్యునరేషన్ మాత్రం తగ్గదు. సినిమాలు తీయడం ఆగదు. ఎటొచ్చి నిర్మాత మాత్రం లాస్ అవుతున్నాడు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో ఏడాది తర్వాత మిడ్ రేంజ్ సినిమాలు మెల్లమెల్లగా మాయమైపోయే ప్రమాదం ఉందా? మరి దీనికి సినీ హీరోలు చెక్ పెట్టబోతున్నారా? ఎవరు లాస్ కాకుండా అందరికీ డబ్బులొచ్చే చిట్కా ఏదైనా ఉందా? టాలీవుడ్ లో వారానికి డజన్ పైగా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. వీటిలో పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అయితే కంటెంట్ బాగుంటే సినిమా హిట్ లేదా ఫ్లాప్. తరువాత షో నుండి థియేటర్లు ఖాళీ ఉండాల్సిందే. ఇది ప్రతి వారం జరిగేదే. టాలీవుడ్ లో నెలకు ఒక్క సినిమా హిట్ అయితే మిగతా సినిమాలు అలా వచ్చి ఇలా పోతుంటాయి. ఇందులో పెద్ద హీరోల సినిమాలు కూడా ఉంటాయి. దీంతో నిర్మాతలు ఒకేసారి డమాల్మని కింద పడిపోతున్నారట. దీంతో మళ్లీ నిర్మాతలు సినిమాలను నిర్మించాలంటే చాలా కష్టపడాల్సి వస్తోందన్న టాక్ వినిపిస్తోంది. ఈ మధ్య స్టార్ హీరోలు, టైర్ 1 హీరోలు, టైర్ 2 హీరోల సినిమాలు కోట్ల బడ్జెట్తో తీసినా కనీసం లక్షల్లో కూడా రావటం లేదని నిర్మాతలు వాపోతున్నారు. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఇప్పుడు హీరోలు షేరింగ్ పద్ధతికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారట. ఈ కొత్త పద్ధతిలో హీరోకి రూపాయి కూడా ఇవ్వకుండా సినిమా రిలీజ్ అయిన తరువాత వచ్చే వసూళ్ల లాభాల్లో నిర్మాత, హీరోలు షేరింగ్ చేసుకునే విధంగా ఒప్పందాలు చేసుకుంటున్నారని టాక్. ఈ చిట్కాతో హీరోలకు వరుస సినిమాలు వస్తుంటాయి. అలాగే నిర్మాతలకు ఆర్థిక భారం కూడా తగ్గే అవకాశముందట. కేవలం హీరోలు మాత్రమే కాదు, మిగతా టెక్నీషియన్స్ కూడా ఇలానే షేరింగ్ సిస్టంకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారట. ఇప్పుడు రాజమౌళి, మహేష్ సినిమా ఇలాగే జరుగుతుందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. నితిన్, శర్వానంద్, గోపీచంద్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ కూడా షేరింగ్ పద్ధతికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. అయితే ఈ షేరింగ్ సిస్టమ్ ఎంతవరకు ఫలిస్తుందనేది రాబోయే రోజుల్లో తేలిపోనుంది.